Now gently coasting to a soft splashdown. 200. Copy, 200 meters. Brace for splashdown. As you can see there on your screen, continuing to monitor progress of the Dragon spacecraft. And we're going to stand by for splashdown located in the Gulf of America off the coast of Tallahassee, Florida. And splashdown. Crew 9 back on Earth. So, Sunita Williams, Wilmore, ఉన్నటువంటి క్రూ డ్రాగన్ స్పేస్ ఎక్స్ క్రూయిజ్ సముద్రంలో ఫ్లోరిడా తీరంలో దిగడం మనమైతే చూస్తున్నాం. సో కాసేపట్లో అక్కడికి మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళని వ్యోమగాములను వ్యోమనౌక నుంచి బయటకు తీసుకొస్తారు. ఆ కంప్లీట్గా లైవ్లో చూస్తున్నాము ఆ క్రూయిజ్ ఎలా అయితే దాని వేగాన్ని తగ్గించుకుంటూ పారాచూట్స్ను ఉపయోగించుకుంటూ నెమ్మదిగా ఓషన్లో దిగింది అనేది మనం చూసాం. And as you can see on your screen, we have visual confirmation of splashdown. Dragon Freedom has returned home and NASA astronauts. System safety verifications are in progress. We'll report back when recovery personnel are en route. Understand. And, we're in section 2, 4.800 landing response. And looking for your words on this is necessary. In the distance, we can see the recovery vessel making its way. Copy, you're in section 2 for the environmental assessment in 4.800. That is not necessary today. Understand. Raising button. So we will continue to have communications between the Corps and Nick Hague, the commander of Crew Dragon Freedom, which just splashed down 2 minutes ago off the coast of Tallahassee, Florida. Dragon Freedom has returned home with NASA astronauts Nick Hague, Sunny Williams, Butch Wilmore, and Roscosmos cosmonaut Alexander Gorbanov. సునీత విలియం, బుచ్ విల్మోర్ తో పాటు మరొక ఇద్దరు వ్యోమగాములు కూడా మొత్తం 4 ప్రయాణిస్తున్నటువంటి ఈ క్రూయిజ్ డ్రాగన్ వ్యోమనౌక కాసేపటి క్రితమే ఫ్లోరిడా తీరంలో మనం చాలా దాని వేగాన్ని తగ్గించుకుంటూ పారాచూట్ల సాయంతో దాని వేగాన్ని తగ్గించుకుంటూ నెమ్మదిగా ఫ్లోరిడా తీరంలో ఓషన్లో దిగడం మనం చూసాం. సో 9 నెలల తర్వాత సునీతతో పాటు బుచ్ విల్మోర్ ఈరోజు భూమి మీదకి చేరుకున్నారు. దాదాపు 17 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వారు భూమి మీదకి చేరుకున్న దృశ్యాలు మన అందరికీ కూడా కనువిందు చేస్తున్నాయి. ఎట్టకేలకు 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోయినటువంటి ఇద్దరు వ్యోమగాములు కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా భూమి మీదకి చేరుకున్నారు. జాన్సన్ స్పేస్ సెంటర్లో సునీత విల్మోర్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఐఎస్ఎస్లోనే వాళ్ళు కొంతకాలం ఉండనున్నారు. వైద్య పరీక్షల తర్వాత వారిని రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించనున్నారు. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు వారికి చేయనున్నారు. ఇప్పటివరకు వారు సర్టైన్ కండిషన్స్లో ఉన్న నేపథ్యంలో వారికి వెంటనే డ్రాస్టిక్ చేంజెస్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇప్పుడు వారు ఎదుర్కొనే పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి డిఫరెన్సియేషన్ లేకుండా కొన్ని రోజుల పాటు అన్నీ కూడా వైద్యుల పర్యవేక్షణలో వారికి రీహాబిలిటేషన్ సెంటర్లో అన్ని పరీక్షలు నిర్వహించి వారు నార్మలైజ్ అయ్యేంత వరకు కూడా వైద్యులు పర్యవేక్షణలో ఉండనున్నారు. అయితే అంతరిక్షం నుంచి సేఫ్గా డ్రాగన్ క్రూయిజ్ అయితే ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలో 17 గంటల ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం చేశారు వ్యోమగాములు. సో వారికి సహాయం అంటే ఆ క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకురావడానికి ఇప్పటికే అక్కడికి షిప్స్ చేరుకుంటాం కూడా మనం చూస్తున్నాం. సో క్రూయిజ్ షిప్ దగ్గర క్రూయిజ్ దగ్గరికి
ఆ క్యాప్స్యూల్ దగ్గరికి ఇప్పుడే షిప్స్ రావడం మనం చూస్తున్నాము. సో కాసేపట్లో ఆ క్యాప్స్యూల్లో నుంచి వ్యోమగాముల్ని బయటకు తీయబోతున్నారు. బయటకు తీసుకుని వెంటనే అక్కడి నుంచి కూడా నేను అన్నట్లుగా ఆ స్టేషన్కి తరలిస్తారు. అక్కడే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. సో బోట్స్ ఆర్ రీచింగ్, అక్కడికి వస్తున్నాయి, క్యాప్సూల్ దగ్గరికి వచ్చేసాయి. సో కాసేపట్లో వ్యోమగాముల్ని సురక్షితంగా క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకురానున్నారు. That are still residing in and or around the Draco thruster nozzles or outlets. The hypergolic fuel, which is necessary for on-orbit burns to maneuver the spacecraft. Unfortunately, those hypergolics are unable to be breathed. They are toxic, and so this team here is doing those initial safety checks to make sure that it is safe for the rest of the recovery team to approach the spacecraft. They're also checking to make sure that any residuals from the pyros are safe and are not going to cause any issues. We can see the team working their way around the spacecraft to do these these sniff tests on all of those. సో క్యాప్సూల్ ని ఓపెన్ చేసే ముందు కొన్ని ప్రివెన్టివ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. అక్కడికి స్పేస్ క్రాఫ్ట్ దగ్గరికి కొంతమంది సిబ్బంది వచ్చారు. అయితే ఆ క్యాప్సూల్ చుట్టూ కూడా ఒక ద్రావణాన్ని చల్లటం కూడా మనం చూసాం. అండ్ అలాగే ఎందుకంటే తీవ్రమైనటువంటి వేడి ఒత్తిడికి లోనై క్యాప్సూల్ భూమి మీదకి వచ్చిన క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకుని వ్యోమగాములకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండే విధంగా, ఒక్క ఛాన్స్ కూడా తీసుకోకుండా ఉండే విధంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లన్నింటినీ కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని నలుగురిని కూడా బయటికి తీసుకొచ్చే ముందు కావాల్సినటువంటి పటిష్టమైన చెక్స్ అన్ని కూడా ఆ టీం అనేది ఎంత ముందు చేస్తుంది, తర్వాతే వారిని ఆ క్యాప్సూల్ నుంచి బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. Dragon will continue to remain live on air with you through that recovery process, all the way through the point where the crew is extracted from the Dragon spacecraft. Now, if you are just joining us, the mission has gone smoothly so far. Dragon successfully splashed down off the coast of Tallahassee, Florida at 2:57 p.m. Pacific, 5:57 p.m. Eastern Time this afternoon. Approximately 17 hours prior to splashdown, Dragon autonomously undocked from the International Space Station, completed a series of departure burns, jettisoned its trunk section, and performed its final burn, the deorbit burn. This placed the Dragon spacecraft on a trajectory toward Tallahassee, Florida. Dragon successfully re-entered the Earth's atmosphere, followed by deployment of its parachutes to slow the spacecraft down to a gentle splashdown. We're now going to follow the Freedom, hypergol sweeps and unfired ordnance checks are nominal. Rigging is in progress. Approximately 25 minutes until capsule lift. Stand by for PMC with SpaceX flight surgeon. And so what we did just hear there was communications that those hypergol checks were complete. They didn't find any of that upon those checks, so we'll continue to move through the timeline. Next up is a process called rigging, which you see happening right now on your screen. This is when a SpaceX recovery personnel actually works to climb aboard the capsule and work through procedures ahead of lifting onto the nest of the recovery vessel Megan. We heard it's going to be about 25 minutes or so until that lift actually takes place. రైట్. సో ప్రైమరీ చెక్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. మొత్తం టీం అంతా కూడా చెక్ చేసిన అనంతరం అక్కడ ఎటువంటి ప్రమాదం లేదని గుర్తించడం, నార్మలైజ్ గానే ఉందంటూ గుర్తించడంతో ఒక రెస్క్యూ టీం వ్యక్తి ఇప్పుడు ఇంకొక 25 నిమిషాలు పడుతుంది ఆ క్యాప్సూల్ ఓపెన్ చేయడానికి. ఇప్పుడైతే రిగ్గింగ్ అనేది అంటే ఇప్పుడు ఒక రోప్తో ఆ క్యాప్సూల్ ఓపెన్ చేసేటువంటి పరిస్థితిని అయితే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఇంకొక 25 నిమిషాల పాటు దగ్గర సమయం పట్టే అవకాశం ఉంది క్యాప్సూల్ నుంచి వ్యోమగాముల్ని బయటకు తీసుకురావడానికి. It's just an initial check-in, make sure everybody is doing okay. They will also have another check-in with the flight surgeon once they are on board that recovery vessel that you see there in the background. We can now see that SpaceX recovery team member
They're on top of the Dragon spacecraft. They are going to be working to install plugs in the Draco thrusters to ensure that none of those, and to ensure that no more hypergolic fumes or vapors come out from the spacecraft. They'll also place harnessing around the spacecraft that are required